అందరికీ నమస్తే. నేను మీ రివ్యూ తారక్. అందరు బాగున్నారా? అయితే ఏంటంటే ఈ రాధా మనోహర్ గారు ఉన్నాడు కదా, చెప్తా ఉంటాడు అంటే క్రిస్టియన్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పడుకుంటా. సో వాని పని బాగుంది, హ్యాపీగా బతికేస్తున్నాడు. యూట్యూబ్ నుంచి మనీ, ఇంటర్వ్యూ నుంచి మనీ వచ్చుకుంటా. కానీ వాని మాటల వల్ల ఏం ఉపయోగం మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ చదువు కావాలి. వాడు చెప్పేదాని వల్ల సరే అంత ఉంటే కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి రా ఇప్పటికీ. లయన్స్ క్లబ్ ట్రస్ట్ అని క్రిస్టియన్ ట్రస్ట్లు ఉన్నాయి. మంచి మెరిట్ స్టూడెంట్లకి మొత్తం చదివిస్తూ ఉంటారు. చూపించండి. ఒక హిందూ దగ్గర నుంచి మేము ఇంతమంది తయారు చేసి ఇంతమందిని ఫోన్ చేసి చదివిస్తున్నాము. లేదే ఇప్పుడు ఆ రాధా మనోహర్ గారు ఏంటంటే బతకాల, వాడు బతకడానికి లంజేషాలు ఎన్నన్నా ఇస్తారు. అంటే కొందరు ఉంటారు కదా, లంజకి ఇల్లు అయితేంది వాకిలు అయితేంది తెగించుకోవడానికి అన్నట్టు. వాడు ఏంటంటే పక్కోళ్ళని అంటే ఏమనలేదు. ఇంకోటి ఏంటంటే వాడు తెగాయించున్నాడు అనమాట. అంటే వాడు దాడి చేసిననుకో ఫుల్ సక్సెస్ అవుతాడు అనమాట. 10 మంది కలిసి ఒక్కడిని కొట్టినా, ఒకడు 10 మందిని కొట్టినా హీరో అయిపోతాడు అనమాట ఎప్పుడైనా. సో వాడు చేసేది అదే అనమాట. ఇంకోటి ఏంటంటే వాడు చెప్పే మాటలల్లా ఏదైనా సరే సత్యం ఉండొచ్చు, అసత్యం ఉండొచ్చు, కానీ బేసిక్ థింగ్స్ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నేను ఉండేది ఒక సికింద్రాబాద్ జోన్లో నేను ఉంటాను. అయితే మా ఇంటి దగ్గర ఒక మసీదు ఉంటుంది. నా ఇంటికి ఎదురుగానే మహమ్మదీయ మసీద్ అని ఉంటుంది. తెల్లారు లేవగానే ఎంతోమంది హిందూ సోదరులు వాళ్ళ పిల్లల్ని పట్టుకొని 5 గంటలకి 5:30కి అక్కడ వెయిట్ చేస్తారు. ఎందుకు? నమాజ్ చదివిన తర్వాత వాళ్ళు వచ్చి మంత్రం వేస్తారు. అంటే బాత్రూమ్లు పాయకాన్లు తక్కువ కావాలి. మరి వాళ్ళని తప్పంటామా? ఎవరి నమ్మకం వాళ్ళది. ఇంకొకటి కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉచిత వైద్యం చేస్తారు కొన్ని దగ్గరలో. ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఒక్కరినే టార్గెట్ చేసుకొని బతకాలనేది తప్పు.